ఒక పేషెంట్ స్టోరీ చెప్తాను. ఆ పేషెంట్ హోమోసెక్షువల్ పేషెంట్ అనమాట. 25 ఇయర్స్ ఓల్డ్ ఒక అబ్బాయి. అతను జాబ్ చేసుకుంటాడు. హోమోసెక్షువల్ అంటే ఏంటి అనంటే జనరల్‌గా ఆడ, మగ ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడం అనేది అది సహజం. ఆడ, మగ కలిసి ఉంటారు. ఆడ, మగ పెళ్లి చేసుకుంటారు. ఇది సహజం. ఈ హోమోసెక్షువల్ ఏంటి అంటే సేమ్ జెండర్‌ని అట్రాక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు గదా! వీళ్ళకి ఆడవాళ్ళని చూస్తే ఇంట్రెస్ట్ గాని, మూడ్ రావడం గాని ఉండదు. మగవాళ్ళని చూస్తే అట్రాక్ట్ అవుతారు. మగవాళ్ళని చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో, ఇటువంటి వాళ్ళని హోమోసెక్షువల్ అంటారు. సో, అటువంటి ఒక పేషెంట్ నా దగ్గరకొచ్చారు. అతనికి 10థ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ద్వారా అలవాటయ్యిందంట. ఎలా ఏంటి అనేది ఇంకా మనకు అంటే సిట్యుయేషన్స్‌ని బట్టి ఆ టైంలో వాళ్ళకి అలవాటు చేసుంటారు. అతనికి అదే అలవాటయిపోయింది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈయనకి ఆడవాళ్ళని చూస్తే నచ్చదు, చిరాకొస్తది. కానీ మగవాళ్ళని చూస్తే ఇంట్రెస్ట్ వస్తది. సో, ఈ చూడ్డానికి మళ్ళా అబ్నార్మల్‌గా ఏముండరు. నార్మల్‌గానే కనిపిస్తారు. నార్మల్ మగవాళ్ళు ఎలా ఉంటారు, మన ఇంట్లో తిరిగే వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. వాళ్ళ బిహేవియర్‌లో వాళ్ళలో ఏం తేడా ఉండదు. కాకపోతే వాళ్ళకి ఉండే ఇంట్రెస్ట్ అనేది ఆడవాళ్ళ పైన ఉండదు. మగవాళ్ళ పైన ఉంటుంది. సో, ఈ పేషెంట్ ఎందుకొచ్చాడంటే 25 ఇయర్స్ అయితుంది. నాకిది మాన్పించుకోవాలని ఉంది మేడం. నాకిలా అప్పుడు ఉండింది అలవాటు. అలా కొన్ని సంవత్సరాలు నేను మా ఫ్రెండ్‌తో కలిసి ఉన్నాను. కానీ దాని తర్వాత మానేశాను. మానేసిన తర్వాత కూడా నాకిప్పుడు ఏమవుతుంది అనంటే ఆడవాళ్ళ మీద నాకు చూస్తే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎవ్వరిని చూసినా కూడా నాకు అక్క, చెల్లి అన్న ఫీలింగే వస్తుంది. అందరిని అనుకోవడం బానే ఉంది. అదంతా బానే ఉంది. కానీ ఆయనకు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా ఆమెను చూస్తే కూడా అక్క, చెల్లి అనే ఫీలింగే వస్తుంది. నాకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు. ఆడవాళ్ళని మనం అలా చేయొద్దు గదా! సో, అది ఎంతవరకి కరెక్టు? అమ్మాయిని గూడా నాకిది అక్కతో సమానం, చెల్లితో సమానం అంటే కరెక్ట్ కాదు గదా! సో, అతనికి మైండ్ ఎంతలా ట్యూన్ అయిపోయింది అనంటే ఎవరైతే అలవాటు చేశారో ఆ ఫ్రెండ్ ఇతని లైఫ్‌లో లేడు. ఇప్పటికి ఇతనికి ఏ రిలేషన్ అతనితో లేదు. అండ్ ఇతనికి వేరే రిలేషన్స్ కూడా లేవు. కానీ ఇతనికి మైండ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో, దాన్ని ఎలా జేయాలి? సో, ఈ పేషెంట్‌కి నేను మెడిసిన్ ఇచ్చి, కౌన్సెలింగ్ ఇచ్చి, మంచిగా అతన్ని ట్రీట్ చేస్తే 2, 3 మంత్స్ అలా కొన్ని మంత్స్ వాడారు. వాడిన తర్వాత గ్రాడ్యువల్‌గా అతనికి కౌన్సెలింగ్ చేస్తూ పోతే ఇప్పుడు మారిపోయాడు. మారిపోయి ఇప్పుడు నాకు పూర్తిగా మేడం ఇంట్రెస్ట్ అనేది మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. నాకు అటువంటి ఆలోచన లేదు. మళ్ళీ ఇతనికి ఫిజికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో, సంసారానికి పనికొస్తాడా లేదా అన్న అనుమానం రావచ్చు. అలా గూడా అతనికేం లేదు. ఎందుకంటే వేరే డాక్టర్ దగ్గర మళ్ళీ అన్ని చెకప్‌లు చేయించుకున్నాడు, టెస్ట్ చేయించుకున్నాడు. అంతా ఫిజికల్‌గా హెల్తీగా బానే ఉన్నాడు. కాకపోతే అతని మైండ్ అట్రాక్షన్ అనేది ఆడవాళ్ళ సైడ్ గాకుండా మగవాళ్ళ సైడ్ ఉండేది. అది కౌన్సెలింగ్ ద్వారా, కొంచెం మెడిసిన్ ఇవ్వడం ద్వారా, కొద్దిగా మనం ఒక సపోర్ట్ ఇవ్వడం ద్వారా అతను మారిపోయి నార్మల్ కండిషన్‌కొచ్చేసాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను మేడం అనేసి అంటున్నాడనమాట. అలాంటి కేసెస్ చాలా రేర్ కేసెస్ అనమాట. ఇలాంటివి వింటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కండిషన్ నుంచి మనం బయటికి తీసుకొచ్చాము అనంటే, అది అంత ఈజీ కాదు కదా! అది మెడిసిన్‌తో ఒక్కదాంతోనే సాధ్యపడదు. వాళ్ళకి చాలా కౌన్సెలింగ్ ఇది ప్రాక్టికల్‌గా ఏంటి అనేది వాళ్ళకి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట.